ఒక్కోసారి ఇంటి పనులు, పిల్లల పనులు చాలా ఓవర్‌వెల్మింగ్‌గా, కష్టంగా అనిపిస్తాయి. నా వల్ల కాదు అని చేతులెత్తేసేలా కూడా చేస్తాయి. బట్ ఆ ఫీలింగ్స్ అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడు సాధించే విజయం మాటల్లో చెప్పలేనిది. వెంటనే కనపడదు కూడా. బట్ పిల్లల మీద మీరు ఊహించినంత పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాంటి ఓ రోజు గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మాకు ఇంట్లో ది మోస్ట్ ఛాలెంజింగ్ టైం అంటే మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:30, 9 వరకు. క్షణం తీరిక ఉండదు. ఒక పని తర్వాత మరొక పని. అంటే పిల్లల్ని తీసుకురావడం, ఈవినింగ్ స్నాక్స్, హోంవర్క్స్, కాసేపు పార్కుకి తీసుకువెళ్ళడం, ఈలోపు రాత్రికి ఫుడ్ ప్రిపరేషన్, క్యారేజీలు క్లీన్ చేసుకోవడం, మరుసటి రోజు వేసుకోవడానికి యూనిఫామ్స్ వాషింగ్ మెషిన్లో వేసి వాటిని ఆరేసుకోవడం, స్నానాలు, మిగిలిన హోంవర్క్స్, మర్నాడు ఉదయం చేయబోయే కూరకి కూరగాయలు కట్ చేసుకోవడం, పిల్లలకి చదువు చెప్పడం లేదా కథల పుస్తకాలు చదవడం, భోజనాలు అయ్యాక మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం. ఏ మాత్రం సమయం దుబారా చేయకుండా ఇద్దరం కలిసి చేస్తే ఈ పనులన్నీ రాత్రి 8:30కి పూర్తవుతాయి. అప్పటికి ఒంట్లో పులుసంతా దిగిపోయి వీపుని పరుపుకి ఎప్పుడానిద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది వారంలో ఓ 2 రోజులు మాత్రం మా ఆవిడ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళి రాత్రి 10ంటికి వస్తుంది. అంటే ఈ పనులన్నీ నేనొక్కడనే చూసుకోవాలి అన్నట్టు. కష్టమే, కానీ తప్పదు, చెయ్యాల్సిందే. రోజులాగే అన్నీ సవ్యంగా జరిగిపోవాలి. సో కొంచెం ముందు నుండే ప్లానింగ్ చేసుకుంటాం. సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లే ముందే సాయంత్రం కూర చేసుకుని అన్నం కడిగి కుక్కర్లో పెట్టేసి ఉంచుతాను. తర్వాత పొయ్యి వెలిగిస్తే సరిపోతుంది కాబట్టి. అంటే ఒక 2 పనులు తగ్గినట్టే కదా. అలానే ఇడ్లీ, దోశలు, పిండిలు పట్టేవి ఉంటే ఆ పని కూడా ముందే పూర్తయిపోతుంది. పిల్లలేమో స్కూల్లోనే స్కేటింగ్ చేసుకుంటాము అన్నారు. సో పాలు కలుపుకొని ఒక ఫ్రూట్ స్నాక్ లాగా పెట్టుకొని ఇద్దరి స్కేటింగ్ కిట్స్, అలానే హోంవర్క్ చేసుకునేందుకు ఒక ప్లాంక్ తీసుకుని స్కూల్కి వెళ్ళాను. రాగానే ముందు హోంవర్క్ రాసుకుని ఫ్రూట్ తిని పాలు తాగి గంట సేపు ఆడుకున్నారు. తర్వాత ఇంటికి రాగానే పిల్లలు స్నానానికి వెళ్ళారు. నేను కుక్కర్ ఆన్ చేసి వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి క్యారేజీలు శుభ్రం చేసుకున్నాను. చిన్నోడు మిగిలిన హోంవర్క్, పెద్దోడు క్లాస్లో చెప్పేది కాకుండా ఎక్స్ట్రా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసుకున్నారు. ఈలోపు అన్నం, మళ్ళీ కొన్ని లెక్కలు, కాసేపు ఆటలు, బట్టలు ఆరేసుకోవడం, మళ్ళీ గిన్నెలు, కథల పుస్తకాలు. 8:30 కల్లా ఢమాల్ పడిపోవడమే. అమ్మ రాగానే మా ఇద్దరి మధ్యలో పడుకోవాలి అని మధ్యలో ప్లేస్ వదిలి 10 అంటే 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నారు. సో వారంలో ఒక 2 రోజులు ఇలా గడుస్తాయి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఇన్ని పనులు చకచకా జరిగిపోవడం వెనుక ప్రేమ, బాధ్యత కాకుండా కనిపించని ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేంటో చెప్పగలరా?